నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మేమందరం కూడా చాలా బాగున్నామండి. మన అమృతం ప్రోగ్రాం కూడా చక్కగా సాత్వికమైన వంటకాలతో, రుచికరమైన వంటకాలతో చాలా హెల్దీగా ముందుకెళ్ళిపోతుంది. చాలా మంది మాకు చెప్తారు కూడా అండి, అంటే మనకి అమృతం ప్రోగ్రాం చూస్తున్నామండి, ఎంత ఈజీగా ఉంటాయి వంటకాలు, ఎంత ఆరోగ్యం, అంత ఈజీ వంటకాల్లో అంత హెల్త్ని జోడించి అసలు ఎలా చేయగలుగుతున్నారు అని కూడా అడుగుతూ ఉంటారు. సో అంత మా టీం వర్క్ అండి ఇది. సో చక్కగా మీ అందరికీ వంటలు నచ్చుతున్నాయి, మీరు వంటలు చేసుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, అదే మాకు కావాల్సింది. మరి ఈ రోజు కూడా మన అమృతం ప్రోగ్రాంలో 2 చక్కటి వంటకాలు నేర్చేసుకుందామా? మొదటి వంట పేరు ఏంటి అంటే మునగ గుజ్జు దంపుడు అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగ గుజ్జు దంపుడు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న మునక్కాడ గుజ్జు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన దంపుడు బియ్యం అన్నం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మునగ గుజ్జు దంపుడు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఈ మునగ గుజ్జు చూసారా, మునక్కాడల్ని చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఉప్పు పసుపు వేసి ఉడికించాలి. సో దాని తర్వాత మధ్యలోంచి చక్కగా మనము గుజ్జంతా తీసేసుకొని మిగతాది మనం మామూలుగా పడేసుకోవచ్చు. సో ఇలా మనం తీసిన గుజ్జు రెడీగా ఉందండి. ఆ తర్వాత దంపుడు బియ్యం చక్కగా మనకు పొడిగా ఉడికించుకొని పెట్టుకున్నాం. అంటే ఇది ఎలా అంటే ఒక మంచి ఫ్రైడ్ రైస్ లాగా, ఒక పులావ్ లాగా చేసుకోవచ్చు. బట్ రొటీన్గా చేసుకునే దానికన్నా మునక్కాడల గుజ్జు ఎంత హెల్దీయో చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు కూడా. అది మనకు చర్మానికి చాలా మేలు చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మునక్కాడలు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మనకు బేసిక్గా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. అందుకు మన శరీరంలో వాపులు, ఇన్ఫ్లమేషన్స్ ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. సో ఆ ఇన్ఫ్లమేషన్స్ తగ్గడానికి న్యాచురల్గా మన ఫుడ్డే మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అందుకే ఒకరోజు ఒకలాగా ఉంటుంది, ఒకరోజు ఇంకోలా ఉంటుంది. మనకు బాడీలో ఒక యాక్టివ్నెస్ కానీ ఆటోమేటిక్గా హీల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల. సో అందుకు మునక్కాడలు మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి మనకు చక్కగా ఈ వాపులు, తర్వాత ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇంకా తద్వారా ఏంటి అంటే మనకు బేసిక్గా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అసలు ఎక్కువ క్యాలరీస్ ఉండవు, హాయిగా రుచికరంగా ఉంటుంది, జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. మన అమృతంలో మనము వైట్ రైస్ వాడము, అందుకు దంపుడు బియ్యం వాడుతున్నాం. ఒకవేళ మీ ఇంట్లో మామూలుగా వైట్ రైస్ చేసుకునే వాళ్ళ ఇంట్లో మిగులుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మాత్రం ఇలా చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ నెయ్యితో మొదలు పెట్టేస్తున్నాను. నెయ్యి అలాగే కాస్త నూనె కూడా వేస్తాను. ఒక స్పూను నెయ్యి, 1 స్పూన్ నూనె. ఇది కొంచెం మనకు లైట్గా వేడెక్కిన తర్వాత ఇంకా మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీనికి మనకు పచ్చి బఠానీలు తీసుకున్నాము, ఉడికించిన పచ్చి బఠానీలు, ఆ తర్వాత టొమాటో ముక్కలు, అంతే. సో కొత్తగా మనం ఎక్స్ట్రాగా ఏం వేయట్లేదు. ఒకవేళ మీరు ఇందులో యాడ్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం మెయిన్గా ఏం తీసుకుంటున్నాము, ఈ మునక్కాడ గుజ్జు అనేది మనకు మెయిన్. సో అందుకేంటి అంటే వేరే వాటితో మనం మిక్స్ చేసి దాన్ని ఏమి అటు ఇటుగా చేయట్లేదు. సో ఇది గుజ్జుతో మాత్రమే మనం ముఖ్యంగా ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నాం అనమాట. సో నూనె కూడా వేడెక్కింది, ఇక మనం పోపు వేసేసుకుందాం. పోపు దినుసులు, ఇక పోపు దినుసులు అన్నీ ఉన్నాయి మీకు తెలుసు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు, అందరి ఇళ్లలో ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు వేసుకోవచ్చు. మేము అమృతంలో ఉల్లికాడలు వేస్తాము. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు నేను ఇలా వేగేటప్పుడే వేసేస్తాను, అంటే మనకు నూనెలో అలా వేగుతుంది కదా, సో బాగుంటుంది. చివరిలో వేస్తే ఏదో నాకు కొంచెం పచ్చిగా అలా అనిపిస్తుందండి. ఇది అంటే కరివేపాకు అనేది ఎవరెవరి ఆప్షన్ బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఏదన్నా మనకు పులుసులు అనుకోండి, పులుసులు, రసాలు, రసము, సాంబార్ అలా అయితే మనకు చివరిలో వేస్తే నాకు అలా ఇష్టం, కానీ ఇలా చేస్తున్నప్పుడు మాత్రం నాకు నూనెలో వేయడమే ఇష్టం. ఆ తర్వాత
పచ్చి బఠానీలు వేసేద్దాం. ఉడికించిన పచ్చి బఠానీలు, ఆ తర్వాత ఇదిగోండి టొమాటో ముక్కలు. చాలా సన్నగా మనం టొమాటో ముక్కలు కట్ చేసుకుంటే ఏంటి అంటే మనకు వేగడం చాలా ఈజీగా అవుతుంది, లేకపోతే ఇలా ముక్కలు ముక్కలుగా అలా ఉండిపోతుంది అనమాట. టమాటా ముక్కలు మాత్రము చాలా చిన్నగా మీరు కట్ చేసుకోండి, పెద్దగా ముక్కలు కట్ చేసుకోకుండా చూసుకోండి. మీరు ఏదైనా మీరు గ్రేవీ తయారు చేసుకునేటప్పుడైనా లేకపోతే ఇటువంటి రైస్ ఐటమ్స్ ఏదైనా సరే టొమాటో ముక్కలు సన్నగా ఉంటే వాటి రుచి వేరు, పెద్దగా ఉంటే వాటి రుచి వేరు. ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. మనం ఇందులో చక్కగా సాయింధవ లవణం వాడుతున్నాము, పింక్ సాల్ట్. ఇప్పుడు ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో ఏ షాప్లో అయినా కూడా మీకు పింక్ సాల్ట్ ఇవ్వమంటే ఇస్తున్నారు. సో సాధ్యమైనంత వరకు మీరు వైట్ సాల్ట్ నుంచి పింక్ సాల్ట్లో కన్వర్ట్ అయిపోండి. పెద్ద ధరలో కూడా అంత పెద్ద వ్యత్యాసం అయితే ఉండదు, 100%. ఆ తర్వాత ఇదిగోండి మునక్కాడ గుజ్జు. సో చక్కగా మీకు ఇది ఇలా వచ్చేస్తుంది. మనం మామూలుగా సాంబార్లో అది వేసుకుంటూ ఉంటాం కదా, సో అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో దాన్నే మనం ఎక్కువ కొంచెం క్వాంటిటీలో తీసుకుంటున్నాం. సో ఒక కప్పు నిండా వేసానండి. ఆహా, రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి, ఎందుకంటే దీంట్లో ఉండే తేమ అది కూడా కొంచెం మనకు పోవాలి. అలాగే కొంచెం దీంతో పాటు అంటే మనం వేసిన పచ్చి బఠానీలు, టొమాటోలు, ఆ రుచి అంతా కూడా దీనికి పట్టాలి కదా. ఒక్క 1 మినిట్ ఇలా మనము వేయించేసుకుంటే ఆ తర్వాత దంపుడు బియ్యం వేసుకోవచ్చు. బాస్మతి రైస్తోనే మనకు పులావులు బాగుంటాయి అనే ఒక దీంట్లో ఉంటారు చాలామంది. లేదండి, మనకు బ్రౌన్ రైస్లో కూడా ఇలా చక్కగా మనకు దంపుడు బియ్యం దొరుకుతుంది. 100% ఎంత బాగుంటుందో. కాకపోతే నానబెట్టాలి ఎప్పుడు కూడా బ్రౌన్ రైస్ దంపుడు బియ్యాన్ని ఏంటి అంటే నానబెట్టాలి. నానబెడితేనే ప్రాపర్గా ఉడుకుతుంది, లేకపోతే మనకు అదొక పెద్ద టెన్షన్ లాగా అయిపోతుంది. ఉడకదండి, సరిగ్గా ఉడకదు. అలా ఉడకకుండా తినడం వల్ల వాళ్ళ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకు ప్రాపర్గా ఎప్పుడు కూడా దంపుడు బియ్యాన్ని మనము నానబెట్టాలి. నానబెట్టి ఆ తర్వాత ఉడికించాలి. సో దీంట్లో కూడా మనకు బాస్మతి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇటువంటి రైస్ ఐటమ్స్కి ఇదిగోండి ఎంత బాగా ఉడికింది చూసారా. సో ప్రాపర్గా ఉడికిందనమాట ఇక్కడ. సో మనకు చక్కగా చూసారా, ఇగో ఇలా మంచిగా ఇలా మ్యాష్ కూడా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఎంత పొడితనం కావాలో అంత పొడితనం కూడా ఉంది. సో మీరు ఈసారి ట్రై చేయండి, ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనము కావాల్సిన పొళ్ళు కొన్ని వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకుందాం. ఒరిజినల్ కారం కూడా దొరకడం కొంచెం కష్టమైపోయిందండి. సో కొంతమంది ఏంటి అంటే కొన్ని వాళ్ళ ఊర్లలోంచి కొన్ని కారాలు తెచ్చుకుంటూ ఉంటారు. సో అలా ఆప్షన్ ఉంటే మీరు తప్పకుండా ఆప్షన్ తీసుకోండి. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, సో ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి చివరిగా. సో గరం మసాలా పొడి కూడా చక్కగా సాత్వికంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏదైనా కూడా అండి, ప్రతి పొడిని కూడా మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో ఇది చూస్తే ఇప్పుడు మీకు ప్రస్తుతం ఏం గుర్తొస్తుంది? ఒక మంచి మసాలా కూర గుర్తొస్తుంది కదా. ఎస్. సో దీన్ని మీరు చక్కగా జొన్న రొట్టెల్లోకో, చపాతీల్లోకో, అన్నంలో కూడా తినచ్చండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనం కలిపేదే అన్నం కదా ఇప్పుడు. సో అంటే సపరేట్గా కలుపుకొని తినకుండా ఆల్రెడీ కలిపి ఒక మన పులావ్ లాగా చేసుకుంటున్నాం అనుకోండి. అంటే ఇంతవరకు మీరు చేసుకుంటే మీరు చక్కగా ఒక చపాతీ కర్రీలా కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో మనం ఏంటంటే కొంచెం దీన్ని పులావ్ స్టైల్లో బాక్స్లోకి బాగుండే విధంగా, లంచ్ బాక్స్లోకి పెట్టుకునే విధంగా అలా మనం ప్లాన్ చేసి చేస్తున్నాం. సో దీనికి సరిపడా దంపుడు అన్నం కూడా వేసేద్దాం. ఒక్కసారి ఒక 2 మినిట్స్ పాటు ఇలా వదిలేస్తే చక్కగా కలిపేసుకొని మనం వేసిన మసాలాస్ అవన్నీ కూడా మనకు రైస్కి పట్టి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చక్కగా మనము దంపుడన్నం వేసేసుకున్నాం కదా, ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మనకు ఆయా కారణాల వల్ల మొహం మీద నల్లమచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ నల్లమచ్చలు త్వరగా తగ్గడానికి ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం తీసుకోండి, దాన్ని ఒక దూదిలో ముంచి ఎక్కడైతే నల్లమచ్చలు ఉన్నాయో అక్కడ నీట్గా అప్లై చేసుకోండి. ఒక పావు గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే నల్లమచ్చలు అనేవి త్వరగా వెళ్ళిపోతాయి.
మరి చిట్కా చాలా మందికి అవసరం ఉండుండొచ్చు, తప్పకుండా ఉపయోగించండి. చక్కగా మునక్కాడల గుజ్జు వేసేసుకున్నాము, కావాల్సిన మసాలా పొళ్ళన్నీ వేసేసుకున్నాము, చక్కగా దంపుడు అన్నం కూడా వేసేసుకున్నాము. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. ఇక చివరిగా వేయాల్సింది ఏంటి అంటే కొత్తిమీర. సో కొత్తిమీర వేసిన తర్వాత మనం డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అసలు, జస్ట్ అంటే మనకు మునక్కాడల గుజ్జు తీయడం మాత్రమే పని, ఇంకా వేరే పని అయితే ఏం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనము ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. సో ఇది మనకు బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు అన్నీ కూడా మన దగ్గర హాట్ బాక్సెస్ ఉంటున్నాయి కదా, అండ్ అలాగే ప్రతి ఒక్క ఆఫీస్లో కూడా వేడి చేసుకోవడానికి అవెన్లు అవి కూడా ఉంటున్నాయి. అఫ్ కోర్స్ ఆ వేడి చేసుకునే పద్ధతి కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా ఎప్పుడైనా అంటే కొంచెం మనకి చలికాలంలో కాస్త చల్లగా తినడం ఎవరికీ ఇష్టం ఉండదు. సో ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఇంత టేస్టీ మునగ గుజ్జు దంపుడు అన్నం తింటే ఇంకా బాగుంటుంది. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగ గుజ్జు దంపుడు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న మునక్కాడ గుజ్జు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన దంపుడు బియ్యం అన్నం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మునగ గుజ్జు దంపుడు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి, నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, పసుపు, కరివేపాకు, పచ్చి బఠానీలు వేసి వేగాక అందులో టొమాటో ముక్కలు, పింక్ సాల్ట్, మునక్కాడ గుజ్జు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉడికించుకున్న దంపుడు అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగ గుజ్జు దంపుడు అన్నం రెడీ. చూసారు కదా, మునగ గుజ్జు దంపుడు అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, కారం కరెక్ట్గా సరిపోయింది, ఆ టొమాటో పులుపు తెలుస్తోంది, మునక్కాడ గుజ్జు రుచి కూడా తెలుస్తోంది, చాలా బాగా తెలుస్తోంది. సో దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేయండి, మరి చప్పచప్పగా లేకుండా, అంతకన్నా ఏం లేదు. ఆహా, బాక్సుల్లో ఇలా పెట్టిస్తే అండి అసలు ఇంత హెల్దీ లంచ్ బాక్స్ మీకు ఎక్కడా ఉండదని చెప్తాను నేనైతే. 100% తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు చిక్కుడుకాయ గుజ్జు కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిక్కుడుకాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చిక్కుడుకాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చిక్కుడుకాయల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు ఒంట్లో మంచి ఐరన్, జింక్, బ్లడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రక్తహీనత అనే ఇబ్బంది ఉన్నవారు మాత్రము 100% చిక్కుడుకాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. చిక్కుడుకాయలు అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తున్నాను. సో చిక్కుడుకాయల్లో ఉండే ఈ సీడ్స్ కానివ్వండి, అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. కొంతమంది అవి ఆ మధ్యలో సీడ్స్ తీసేస్తూ ఉంటారు, ఎందుకు? అదే చాలా మంచిది. ఎంత మంచి ప్రోటీన్, ఎంత మంచి ఫైబర్ కావాలి. అలాగే మనకు రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది, ఎముకలు దృఢంగా అవుతాయి, గుండె సమస్యలు దూరం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా బ్లడ్ అండి, బ్లడ్ అలాగే మనకు ఎముకల పటిష్టం. ఇదంతా జరగాలంటే మనకు చిక్కుడుకాయల్ని తరచూ అందరూ తింటూ ఉండాలి. సో కూరల రూపంలో చేసుకుంటాము, సాంబార్ రూపంలో చేసుకుంటాము. మరి కొంచెం డిఫరెంట్గా కర్రీ చేసుకోవాలి అంటే ఇలా ఒక చిన్న గ్రేవీ కర్రీ లాగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా నేర్చేసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, చిక్కుడుకాయలు ఒకటి ఏంటి అంటే బాగా మొద్దుగా ఉంటాయి కదా, అంటే ఉడకడం కొంచెం కష్టమైన విషయమే. సో మీరేం చేయండి అంటే ఒక ఆవిరి పాత్రలో కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ లైట్గా నీళ్లు పోసి ఉడికిచ్చేసేయండి. ఆ నీటిని పడేయకండి, ఆ నీటిని మళ్ళీ కూరలో వాడుకోండి. ఆ నీటిని పడేస్తే మళ్ళీ వేస్ట్. సో అందుకే ఏంటి అంటే కుక్కర్లో పెట్టి ఒక విజిల్ ఉడికించుకోవచ్చు. అలాగైనా చేయొచ్చు, లేదు అంటే మనకు ఒక ప్రాసెస్ అయ్యేలోపు ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. చెప్పేస్తా. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే త్వరగా ఉడికే పదార్థం కాదది. అంటే ఈ వెజిటబుల్ ఎలా ఉంటుందంటే కొంచెం మనకు ముద్దుగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కొంచెం నీళ్లు పోసుకొని
కప్పు చిక్కుడుకాయలు తీసుకుంటున్నాను. చిక్కుడుకాయలు వేసేసుకొని ఎప్పుడు కూడా కూర ముక్కలు ఏ కూర అయినా సరే ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఒకటి ఉడికే ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది, ఇంకోటి ఉడుకుతున్నప్పుడు ఆ ఉప్పు అనేది ఆ కూరలోకి వెళ్ళి కొంచెం రుచికరంగా అవుతుందన్నమాట. ఓకే, సో ఇది మనకు చక్కగా ఇది హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా ఉడుకుతూ ఉంటుంది. ఆ లోపు మనం వేరే ప్రాసెస్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్ని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఆవిరి పాత్రలో కూడా మీరు చక్కగా ఉడికిచ్చేసుకోవచ్చు. ఒక విజిల్ సరిపోతుంది. సో ఆ తర్వాత ఆ నీటితో పాటు ఆ కూరని మీరు వంటలోకి వాడేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఉడికే లోపు మరో స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే ఇది ఒక గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నామండి. గ్రేవీ కర్రీ అంటే ఇది మనకు చపాతీకి బాగుండే విధంగా, పులావ్లోకి బాగుండే విధంగా, మనం గోధుమ రవ్వ తింటే దాంట్లోకి బాగుండే విధంగా, అన్నంలోకి బాగుండే విధంగా, అన్ని విధాలుగా బాగుండే విధంగా మనం చేసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకుంటున్నాం. ప్రాసెస్ చాలా ఈజీ అండి, వెరీ సింపుల్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే చిక్కుడుకాయతో సాధారణంగా మనం ఇంట్లో అయితే చాలామంది ఉల్లిపాయ ముక్కలు, తర్వాత చిక్కుడుకాయలు, టొమాటోలు ఇవన్నీ వేసి ఒక చిన్న కర్రీ లాగా చేసుకుంటూ ఉంటారు, ఒక మసాలా కర్రీ అంటే. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉల్లిపాయలు వాడని వాళ్లకు, వాడకూడదు అనుకున్న వాళ్లకు ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నూనె వేడైంది కాబట్టి పోపు దినుసులు వేసేసుకుందాం. అలాగే కరివేపాకు, అలాగే కాస్త పసుపు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. సో అందరూ కంచు పాత్రలు వాడడం మొదలు పెట్టారా? లేదు అంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు మధ్య మధ్యలో మన ఎపిసోడ్స్లో, కంచు పాత్రలు వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, వంట రుచికరంగా అవుతుంది, అది బరువుగా ఉంది, కడుక్కోవడం ఇబ్బంది, ఇటువంటి రీజన్స్ అనేవి దాని ముందు ఏవి పనికిరావన్నమాట. సో అలాంటి రీజన్స్ వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. ఉపయోగం ఏంటి అంటే వంట హెల్తీ, అంటే రుచికరంగా ఉంటుంది, మంచి ఆరోగ్యం అందుతుంది ఆ వంట ద్వారా. సో అది మనకు ముఖ్యం కాబట్టి మిగతావన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్. సో అంటే కరకరలాడుతూ కాస్త కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటే మనం క్యాబేజ్ వేసుకోవచ్చు. సో ఇలా సన్నగా తరుక్కున్న క్యాబేజ్ కూడా వేసేసుకున్నాం కదా. సో ఇంతవరకు అంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం, అది కేవలం మగ్గడానికి మాత్రమే. సో దీంట్లో కూడా మనం కాస్త ఉప్పు వేసుకోవాలి కదా, వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో టొమాటో ప్యూరీ. సో టొమాటోలను ఉడికించనక్కర్లేదండి, మామూలుగా పచ్చిగా కూడా మీరు ఫైన్ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం ఇందులో వేసుకొని ఉడికించేసుకుందాం. ఇప్పుడు కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లోనే మనం కాస్త కారం వేసుకుందాం. సో కొంచెం స్పైసీగా కావాలి అంటే ఇక్కడ మీరు కొంచెం కారాలకు ఎక్కువ వేసుకోవడం అది కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. వెరీ సింపుల్ అండి. ఎప్పుడూ కూడా అమృతం ఏది చేసినా ఒకటి ఆరోగ్యాన్ని బాగా వెతుక్కుంటుంది, ఇంకోటి ఏంటి అంటే సాత్వికంగా ఎక్కువ వంట వస్తువులు లేకుండా కొంచెం సింపుల్గా చేసుకునే విధంగానే సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నిస్తామన్నమాట. సో ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. సో ఇది కొంచెం మనకు ఉడకాలి, అంటే మనం టొమాటో ముక్కలు, క్యాబేజీ ఇవన్నీ కూడా ఇప్పుడు పచ్చిగానే ఉంటాయి కాబట్టి ఒక 5 నిమిషాల వరకు చక్కగా ఉడికిందనుకోండి, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈలోపు ఏంటి అంటే మనకు ఇటువైపు ఇదిగోండి
చిక్కుడుకాయలు కూడా ఒక మాదిరిగా అంటే ఒక 50% వరకు ఇదిగోండి ఇలా ఉడికాయని చెప్పొచ్చు. సో మరీ ఇలా పేస్ట్గా ఏం అయిపోనక్కర్లేదు. ఇదిగోండి అంటే ఇలా మనకు బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతున్నాయి అంతే. ఇంకొక 5 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది కూడా కలర్ చూసారా, కలర్ కూడా మారదు. ఉప్పు వేస్తే ఏంటంటే మనకు ఒక రంగు కూడా కొంచెం మంచిగా అదే రంగులోనే ఉంటుంది, కొంచెం మారకుండా బాగుంటుంది అనమాట. సో ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఏంటంటే ఈ గ్రేవీ తయారవుతుంది, అటువైపు చిక్కుడుకాయలు కూడా ఉడుకుతాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. ఇంగువ డబ్బాలోని ఇంగువ చాలా రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? అందులో ఒక పచ్చిమిరపకాయ వేయాలి. అలా వేసినట్టయితే ఇంగువ చాలా రోజుల వరకు తాజాగా గుమగుమలాడుతూ ఉంటుంది. ఈ చిట్కా నాకు తెలిసి అందరికీ అవసరమే కాబట్టి ఉపయోగించేసేయండి. మనం ఒకవైపు గ్రేవీ తయారు చేస్తున్నాము, మరోవైపు చిక్కుడుకాయలని ఉడికిస్తున్నాము. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసేసుకొని ఈ ఉడికిన చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము నీళ్లతో పాటుగా, అప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా, సో మీరు ఆవిరి పాత్రలో ఉడికిచ్చినా ప్యాన్లో ఉడికించుకున్నా ఏదైనా సరే ఆ నీటిని మాత్రం మనం పడేయకూడదు. అది మాత్రం ముఖ్యంగా మీరు చూసుకోండి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము, సిమ్లో అక్కర్లేదు. సో ఇప్పుడు దీంట్లో చివరిగా కాస్త కొత్తిమీర. ఆహా చూసారా, అంటే ఇది మీకు మరీ నార్త్ ఇండియన్ కర్రీ లాగా అలా లేదు. సో మరీ మనం ఎక్కువ మసాలా అసలు ఏమీ వాడలేదు కూడా, అన్నీ ఇంట్లో ఉండేవే. సో చక్కగా గ్రేవీ కర్రీ లాగా చాలా బాగుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, చిక్కుడుకాయ అంటేనే అసలు చాలా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కూడా. చిక్కుడుకాయతో ఏ వంట చేసినా కూడా రుచికరంగా ఉంటుంది. సో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, చిక్కుడుకాయ గుజ్జు కూర. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిక్కుడుకాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చిక్కుడుకాయ గుజ్జు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నీళ్లు, చిక్కుడుకాయ ముక్కలు, కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి కాస్త నూనె పోసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఉల్లికాడలు, సన్నగా తరిగిన క్యాబేజ్, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ప్యూరీ, కారం, జీలకర్ర పొడి వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న చిక్కుడుకాయలు, కొత్తిమీర వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన సాత్వికమైన చిక్కుడుకాయ గుజ్జు కూర రెడీ. చూసారు కదా చిక్కుడుకాయ గుజ్జు కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చిక్కుడుకాయతో పాటు కొంచెం గ్రేవీతో పాటు తీసుకుంటే టేస్ట్ తెలుస్తుంది. కారం కారంగా చిక్కుడుకాయ పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఎంత ఉడకాలో అంత ఉడికింది. చూసారా, అంటే నేను ఒక 10 నిమిషాల్లోనే చేసేసాయమంట. 10 నిమిషాల్లో ఉడికిపోయింది. సో ఆవిరి పాత్ర అవసరం లేదు, మీరు మా సపరేట్గా బయట కూడా చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఆహా, టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అసలు చిక్కుడుకాయతో నాకు పర్సనల్గా ఏం చేసుకున్నా కూడా చాలా ఇష్టము. అండ్ ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంది. అలా మధ్య మధ్యలో లైక్ క్రిస్పీగా క్యాబేజ్ కూడా ఉంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాబట్టి చాలా బాగుంది. చూసారు కదా, మరి ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.